హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది. జంట నగరాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షంతో పాటు రోడ్లపై కూడా వరద నీరు వచ్చి చేరినట్టు తెలుస్తుంది. సిటీలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా స్తంభించింది. మాదాపూర్, జూబ్లీ హిల్స్, పంచాగుట్ట, అమీర్పేటలలో ట్రాఫిక్ జాములు ఉన్నట్టు తెలుస్తుంది. భారీ వర్షంతో ట్రాఫిక్తో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కొలీగ్ మనోజ్తో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. మనోజ్, మాదాపూర్లో ఎలా ఉంది సిట్యుయేషన్? బయట ట్రాఫిక్ సిట్యుయేషన్ ఎలా ఉంది? వర్షం ఇంకా ఎప్పటిదాకా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? మాదాపూర్లో హెవీగా ట్రాఫిక్ జామ్ అయింది. బేసిక్ గానే ఈ సమయానికల్లా ఆఫీస్ లో వదిలే సమయం, దట్ వీకెండ్, కొంత ట్రాఫిక్ హెవీగానే ఉంటుంది. కానీ వర్షం ఒక్కసారిగా ఉదయం నుంచి కురుస్తున్నాం కళ్యాణ్. సుమారుగా 3 రోజులు మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున ముసురు కురుస్తోంది. కనీసం ఎడతెరపు లేకుండా బయటకు వర్షం కురుస్తోంది. కనీసం ప్రజలు బయటకు రావాలంటే కూడా భయపడిపోతున్నారు. బికాస్ కంటిన్యూస్ గా, అంటే మనకు బేసిక్ గా కంటిన్యూస్ ఎండగా ఉన్నా, కంటిన్యూస్ వర్షంగా ఉన్నా చాలా చికాకు అవుతూ ఉంటుంది. కానీ 3 రోజుల నుంచి కంటిన్యూస్ ఏకంగా ఆకాశానికి చిల్లు పడిందా అన్న చందంగా కంటిన్యూస్ గా వర్షం కురుస్తూనే ఉంది. ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విజువల్స్ కరెక్ట్ గా మాదాపూర్ లో ఉన్నాను. మాదాపూర్ లో ఇక్కడ మీరు చూడొచ్చు, రోడ్లపైకి ఎలా భారీగా వరద నీరు చూడొచ్చు. అట్ ది సేమ్ టైం ఈ ట్రాఫిక్ ఒకసారి గమనించండి. హెవీ ట్రాఫిక్, దట్ వీకెండ్ కావడం, ఈ రోజు ట్రాఫిక్ ఒక్కసారిగా ఆఫీసులు వదిలే సమయం కావడంతో తీవ్రమైనటువంటి ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రజెంట్ ట్రాఫిక్ సినారియో ఇది. సో చాలా చోట్ల ఈ రకంగానే రోడ్లపైకి వరద నీరు వచ్చేరింది. చాలా మంది ప్రయాణికులు కూడా ఇలా వెళ్ళడానికి కొంత ఇబ్బందులే పడుతున్నారు. సో ఇది ఓవరాల్ గా హైదరాబాద్ మొత్తం ఇదే ట్రాఫిక్ నెలకొంది. ఉన్న పలంగా ఒక్కసారిగా ముసురు కురుస్తున్న ఉదయం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఉన్న పలంగా ఒకటేసారిగా మనం యాజ్ ఎక్స్పెక్టెడ్ ఆర్టీవీ ఎప్పటికప్పుడు వాతావరణానికి సంబంధించి అప్డేట్స్ అందిస్తున్నట్టుగానే సడన్ గా భారీ వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షపాతంతో ఒక్కసారిగా ప్రజలంతా ఇప్పుడు ఆఫీస్ నుంచి బయటకు వచ్చేవారంతా భయపడుతూనే బయటకు వచ్చారు. అనుకున్నట్టుగానే ట్రాఫిక్ లో ఇరుక్కున్నారు. గంటల పాటుగా ఈ ట్రాఫిక్ లో ఇరుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. బేసిక్ గానే బంపర్ టు బంపర్, అంటే కనీసం మనిషి దూరేటువంటి సందు కూడా లేకుండా అక్కడ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మీరు చూస్తున్న విజువల్స్ లో చాలా భారీగా ఒకవైపు వరద నీరు చేరడం, ఆ తర్వాత ట్రాఫిక్ కూడా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఇంకోవైపు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను మీకు నేను. మాదాపూర్ లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ పోలీసులు కూడా చేరుకున్నారు. హైడ్రా వెహికల్స్ కూడా, మెయిన్ కూడల వద్ద హైడ్రా వెహికల్స్ కూడా ఉన్నాయి. జిహెచ్ఎంసీ వెహికల్స్ కూడా ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. బికాస్ ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని అంచనా వేయడంతో పాటుగా అక్కడ ఎక్కడైతే స్టాగ్నెంట్ వాటర్ ఎక్కువగా ఉంటూ ఉంటాయో, డ్రైన్ సిస్టమ్స్ కొంత ఇబ్బందిగా ఉంటూ ఉంటాయో, అక్కడ కొంత వాళ్ళంతా కూడా దాన్ని క్లీన్ చేసే ప్రయత్నం కానివ్వండి, ఆ వాటర్ ఫ్లోని మళ్ళీ పునరుద్ధరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జిహెచ్ఎంసీ అధికారులు ఎంత అలర్ట్ గా ఉన్నా కూడా హైదరాబాద్ లాంటి ఈ మహానగరంలో డెఫినెట్ గా కొంత ఇబ్బందులు అనేది ఉంటూ ఉంటాయి. సో కంటిన్యూస్ గా 3 రోజులుగా కురుస్తున్న వర్షానికి ప్రజంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. హైదరాబాద్, గచ్చిబౌలి, మీరు అంటున్నట్టుగా మాదాపూర్, జూబ్లీ హిల్స్ ఈ పరిసర ప్రాంతాల్లో అయితే ప్రస్తుతానికి ట్రాఫిక్ ఇక్కట్లు చాలా ఎత్తున ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా ఆ జంక్షన్స్ దగ్గర నుంచి చాలా వరకు క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ. రైట్ మనోజ్, ఐఎండి వెదర్ ఫోర్కాస్ట్ ఏం చెప్తుంది? అంటే రానున్న 2-3 రోజుల్లో కూడా ఎలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది? సో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం మరింతగా స్ట్రాంగ్ అవుతూ వస్తోంది. సో ఇప్పటికే మనం చూస్తున్నాం ముసురు ఏ రకంగా వర్షం కురుస్తుంది అనేది. ఇది మరింకో 3 రోజుల పాటుగా హైదరాబాద్ మహానగరాన్ని అయితే ఇంకా వర్షాలు ముంచేసే అవకాశం అన్నట్టు కనబడుతోంది. ఒకవైపు ఇప్పటికే మనం చూస్తున్నాం కళ్యాణ్, చాలా పెద్ద ఎత్తున ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ. మరింతగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మరో 3 రోజుల పాటుగా ఇదే ఎడతెరపు లేకుండా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఇక జిల్లాల వ్యాప్తంగా కూడా ఇదే రకమైన వర్షం కురుస్తుందానంటే ప్రస్తుతానికి హైదరాబాద్ మహానగరాన్ని అయితే వర్షాలు ముంచెత్తున్నాయి. తేలికపాటి వర్షాలతోనే హైదరాబాద్ అట్టుడికిపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాల్లో కూడా ఇదే రకమైన వర్షపాతం ఉండే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో అయితే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మనోజ్. సో మనం చూస్తే హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది. జంట నగరాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షంతో రోడ్లపై అంతా వరద నీరు వచ్చి చేరింది. దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ టీమ్స్ కావచ్చు, ట్రాఫిక్ సంబంధించిన ట్రాఫిక్ పోలీస్ కావచ్చు, వాటర్ బోర్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా వీటన్నిటిని రిజాల్వ్ చేయడానికి వీళ్ళందరూ వర్క్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఈదురు గాలులు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. అలాగే దాంతోపాటు ఉరుములు మెరుపులతో పాటు ఈ వర్షం పడే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తుంది. లోతట్టు ప్రాంతాలు కనుక మనం చూస్తే అక్కడ ట్రాఫిక్ కంజెషన్ అనేది ఎక్కువ ఉంది. కొన్ని ఏరియాస్ మనం చూద్దాం. ఇప్పుడు రాజ్భవన్ రోడ్ కావచ్చు, ఆరాంఘర్
చౌరాస్తా ఏదైతే అండర్ పాస్ ఉందో ఆ ఏరియాస్లో వాటర్ ఆల్రెడీ స్టాగ్నెంట్ అయిపోయింది. దాన్ని ట్రాఫిక్ పోలీసు, జిహెచ్ఎంసీ, హైడ్రాకి సంబంధించిన సిబ్బంది అంతా దాన్ని క్లియర్ చేసే పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నట్టు మనకు కూడా తెలుస్తుంది. ట్రాఫిక్ టైమింగ్స్ మీరు అర్ధరాత్రి 2 గంటల నుంచి 7 గంటల వరకు కూడా బయట తిరగొద్దని చెప్పి సైబరాబాద్ పోలీస్ కమిషనర్స్ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. జాగ్రత్తగా మీరు వెహికల్స్ నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా నడపండి. ఎక్కడైతే వాటర్ ఉంటాయో ఆ వాటర్ లాగింగ్ ఏరియాస్లో కొంచెం జాగ్రత్తగా నడపండి. అలాగే మెట్రో కింద మీరు ఆగడం ఏదైతే ఆగుతుంటాయో వెహికల్స్ అవన్నీ అక్కడ ఆగకుండా ఉండడానికి ట్రై చేయండి. బికాస్ చెప్పలేం మనం ఏ రోజు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుందో. సో వాటర్ లాగింగ్ ఏరియాస్ని అవాయిడ్ చేయండి. ఎక్కడైనా షేడ్ కోసం మెట్రో కింద ఆగుతున్నారో అవి కూడా అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనం రీసెంట్గా చూసుకుంటే కొత్తగూడ ఫ్లైఓవర్ పైన మొత్తం ఒక వాటర్ అంతా ఆగిపోయి ఒక స్విమ్మింగ్ పూల్ లాగా అక్కడ తయారైంది కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఏమన్నా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఎక్కడికైనా ట్రావెల్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే కనుక ఈ నెక్స్ట్ 2-3 డేస్ కొంచెం ఆ ట్రావెల్ ప్రోగ్రామ్స్ అన్నిటినీ మీరు ప్రయాణాలన్నీ ఆపుకుంటే బెటరు. ఇళ్లల్లో ఉండండి. మీకు కావాల్సిన మెడికేషన్ కావచ్చు, నిత్య అవసరాలు కావచ్చు, ఇవన్నీ కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వాళ్ళు కూడా ఒక లెటర్ని జారీ చేసినట్టు మనకు తెలుస్తుంది. సో హైదరాబాద్ జంట నగరాలకి ఆరెంజ్ అలర్ట్ని జారీ చేశారు. సో ఇక్కడ భారీ వర్షంతో రోడ్లపైన వరద నీరు వచ్చి భారీగా చేరినట్టు కూడా మనకు తెలుస్తుంది. సిటీలో ఎక్కడెక్కడ ట్రాఫిక్ స్తంభించింది అన్న విషయం మీద మీరు కొద్దిగా కింద కమెంట్ రూపంలో తెలియచేయండి. ఏ ఏరియాస్లో ట్రాఫిక్ జామ్స్ ఉన్నాయి అనేది కమెంట్ చేయండి. మిగతా వాళ్ళకు కూడా తెలుస్తుంది. దాన్ని బట్టి వాళ్ళ ట్రావెల్, వాళ్ళ డెస్టినేషన్స్ని కూడా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో అలాగే మాదాపూర్ కావచ్చు, జూబ్లీ హిల్స్, పంచగుట్ట, అమీర్పేట్లో ఆల్రెడీ ట్రాఫిక్ జామ్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే రాజ్భవన్ రోడ్, ఆరాంఘర్ అండర్ పాస్లో వాటర్ లాగింగ్ ఆల్రెడీ ఉన్నట్టు తెలుస్తుంది. సో మీరు ఆ ఏరియాస్ నుంచి కనుక వెళ్తే కనుక కొంచెం అవాయిడ్ చేయండి. అండ్ వాటర్ ఉన్న చోట చాలా కేర్ఫుల్గా మీరు డ్రైవ్ చేస్తే బాగుంటుందని చెప్పి, అలాగే భారీ వర్షం వల్ల ట్రాఫిక్తో జనాలు ఇబ్బంది పడుతున్నారు. మీరు ఏ ఏరియాస్లో ఉన్నారో ఆ ఏరియాస్కి సంబంధించి అక్కడ వర్షం ఎలా ఉంది, అలాగే దాంతోపాటు ట్రాఫిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా కింద కమెంట్ రూపంలో తెలియచేయండి. మన వ్యూవర్స్ అందరికీ కూడా అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధుతో మాట్లాడి తెలుసుకుందాం. మధు, చెప్పండి, మీరు ఏ ఏరియాలో ఉన్నారో, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? వాటర్ లాగింగ్ కావచ్చు, ట్రాఫిక్ పోలీస్ కావచ్చు, హైడ్రా సిబ్బంది కానీ ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా ఉన్నారా? అంటే ఇప్పుడు పంజాగుట్ట సంబంధించినటువంటి ఏరియాలో ఉన్నాము. భారీగా ట్రాఫిక్ జామ్ ఉంది. కిలోమీటర్ల కొద్ది వాహనాలు అమీర్పేట నుంచి అటు ఖైరతాబాద్ వెళ్ళేటువంటి రూట్ లో కానీ, తర్వాత ఖైరతాబాద్ నుంచి అమీర్పేట వెళ్ళేటువంటి రూట్ లో రాజ్భవన్, తర్వాత ఖైరతాబాద్ ఫ్లైఓవర్ ఈ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఉంది. ట్రాఫిక్ నియంత్రణ లేనటువంటి సిచ్యువేషన్ లో ఉంది. పెద్ద ఎత్తున వాహనాలు రోడ్డు పైన నిలిచిపోయాయి. భారీ వర్షం కారణంగా ఒక్కసారిగా అందరూ రోడ్డుపైకి వచ్చారు. తర్వాత కొన్ని ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ కి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఇప్పుడు మనకు అందినటువంటి సమాచారం ప్రకారం మాదాపూర్ కానీ, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, అమీర్పేటలో భారీ ట్రాఫిక్ జామ్ ఉంది. దాంతోపాటు లకడికాపుల్, నాంపల్లి, కోటి, తర్వాత చాదర్ఘట్ ఈ మలక్పేట ఏరియాల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడ్డట్టుగా చెప్తా ఉన్నారు. డైవర్షన్ తీసుకోవాల్సిందిగా కొద్దిమందికి సూచన చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సాధారణంగా భారీ వర్షంతో ఇలాంటి పరిస్థితులు పదే పునరావృతం అవుతున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా కూడా ట్రాఫిక్ డైవర్షన్ చేయడంలో, ట్రాఫిక్ నియంత్రించడంలో విఫలమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. తీవ్ర ఇబ్బంది పడతా ఉన్నారు. దీనివల్ల నగరంలో ఉన్నటువంటి ప్రజలు సాధారణంగా ఇంటికి వెళ్ళేటువంటి సమయం, అదే సమయంలో వర్షం అటాక్ చేయడంతో వర్షం ఆగిన తర్వాత బయలుదేరాలనేటువంటి విషయంతో కొంచెం బయటకు వచ్చారు. సో ప్రస్తుతం ట్రాఫిక్ జామ్ తో నరకం అనుభవిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకా వర్షం తగ్గట్లేదు, ఇంకా వర్షం పెరుగుతూ పోతా ఉంది. ఇందాక కొద్దిసేపు వాన దంచుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడే కాస్త నెమ్మదించింది, సరిగ్గా పూర్తిగా తగ్గట్లేదు. ముసురు రూపంలో ఇంకా కంటిన్యూగా పడతానే ఉంది. ఆల్రెడీ రోడ్డు పైన నీళ్లు నిలిచిపోయాయి. నీళ్లను తోడేసేటువంటి ప్రయత్నం కొన్ని ప్రాంతాల్లో చేస్తున్నారు, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ప్రజలు తీవ్రమైనటువంటి ట్రాఫిక్ పోలీస్ కానీ హైడ్రా టీమ్స్ కానీ ఎవరైనా అక్కడ ఉన్నారా? అక్కడ ఏంటి ట్రాఫిక్ ని కానీ ఈ వాటర్ లాగింగ్ ఏరియాస్ ని వాళ్ళు ఏమన్నా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మీ పరిసరాల్లో? లక్డీ కాపుల్ సంబంధించినటువంటి టర్నింగ్ తీసుకునే కంటే ముందే
లెఫ్ట్ సైడ్ లో హైడ్రాకి సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ సిబ్బంది కొద్దిమంది అక్కడ వాటర్ ల్యాగ్ కావడంతో నీటిని వేరే మోటార్ తో డ్రైనేజ్ దగ్గరికి ఒక పైప్ వేసి వాటిని పంపింగ్ చేసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. కానీ మిగతా ప్రాంతాల్లో పెద్దగా కనిపించలేదు. ట్రాఫిక్ పెద్ద ఎత్తున ఉంది. ఈ పంజాగుట్ట నుంచి అమీర్పేట్ వెళ్లే రూటు, తర్వాత ఖైరతాబాద్ లక్కడికపూల్ వెళ్లే రూటు భారీగా వాహనాలు చేరుకోవడంతో ట్రాఫిక్ జామ్ లో ఇబ్బంది పడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వాహనాలన్నీ దారులు తీరాయి పెద్ద ఎత్తున. ఈ సిచ్యువేషన్ లో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడతా ఉన్నారు. ట్రాఫిక్ జామ్ తో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. జనాలు ట్రాఫిక్ క్లియరెన్స్ చేయకపోవడము, తర్వాత వాటర్ లాగింగ్ వెంటనే క్లియర్ చేయకపోవడము, ట్రాఫిక్ డైవర్షన్ ని ఏర్పాటు చేయకపోవడం. అంటే ఫలానా రూట్ లో ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉందంటే ఇంకో రూట్ కి డైవర్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని రూట్ లో 2 వేని 1 వే చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని రూట్ లో కొన్ని ఫ్లైఓవర్ సంబంధించినటువంటి ప్రాంతాల్లో కానీ కొన్ని త్వరగా క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సిగ్నలింగ్ వ్యవస్థని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకొని, అంటే ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉందో ఆ వాహనాలను ముందుగా వదిలి ట్రాఫిక్ తక్కువ ఉన్నటువంటి వాహనాలను వేరే డైవర్షన్ రూట్ లో పంపించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. మిగతా నగరాల్లో బాంబే, బెంగళూరు ఇట్లాంటి కొన్ని మెట్రోపాలిటన్ సిటీలో ఇలాంటి నిర్ణయాలు ఉంటాయి. కానీ హైదరాబాద్ లో ఇలాంటి సిచ్యువేషన్ లేకపోవడం, న్యూటన్ కోసం కూడా గంటల తరబడి వెయిట్ చేయడము, సిగ్నలింగ్ వ్యవస్థ కోసం నిమిషాల వ్యవధి గంటలుగా ట్రాఫిక్ జామ్ నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ప్రజలంతా కూడా. ప్రతి సందర్భంలో ఏ చిన్న చినుకుపడ్డా తీవ్ర ఇబ్బంది పడతా ఉన్నారు. ఇక్కడ యంత్రాంగం దీనిపైన దృష్టి పెట్టకపోవడంతో తీవ్రమైనటువంటి అసంతృప్తి ప్రజలు వ్యక్తం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతంలో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. సో మనం చూసే కనుక హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది. జంట నగరాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షంతో రోడ్లన్నీ నీళ్లమయం అయిపోయాయి. సిటీలో ట్రాఫిక్ జామ్ ఎక్కడికక్కడ సిటీలో ట్రాఫిక్ అంతా స్తంభించినట్టు మనకు తెలుస్తుంది. మాదాపూర్ మనం చూసాం, సాయంత్రం నుంచే మాదాపూర్లో ఒక చెరువులో ఒక కాలువలని మనకు కనిపించేలాగా వరద పారుతున్నట్టు మనకు కనిపిస్తుంది. మాదాపూర్ కావచ్చు, జూబ్లీహిల్స్ కావచ్చు, పంజాగుట్ట, అమీర్పేట్, దాంతోపాటు ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఖైరతాబాద్లో కూడా ట్రాఫిక్ జామ్ ఉన్నట్టు తెలుస్తుంది. లక్కడికాపూల్, కోటి, అమీర్పేట్, పంజాగుట్ట ఈ జంక్షన్స్లో ట్రాఫిక్ బాగా జామ్ అయినట్టు తెలుస్తుంది. వేరే సిటీస్లో మనం చూస్తే వేరే నగరాలు ఏదైతే ముంబై కావచ్చు, వేరే నగరాలలో వాళ్ళు టెక్నాలజీని యూజ్ చేసి ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తున్నారు. సో అలాంటి టెక్నాలజీ మనం కూడా తీసుకొచ్చి అడాప్ట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నెటిజన్లు కూడా అంటున్నట్టు తెలుస్తుంది. భారీ వర్షం కారణంగా ట్రాఫిక్తో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సైబరాబాద్ పోలీస్ వచ్చేసి ఒక పక్కన ఈ మల్టీనేషనల్ కంపెనీస్కి, సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నిటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ని ఇవ్వమని చెప్పి కూడా వాళ్ళు ఉత్తర్వులు జారీ చేసినట్టు మనకు తెలుస్తుంది. రాజ్ భవన్ రోడ్ అలాగే ఆరాంఘర్ అండర్ పాస్ ఏరియాస్లో వాటర్ లాగింగ్ ఉన్నట్టు, దాన్ని జిహెచ్ఎంసీ మరియు ట్రాఫిక్ పోలీస్ వాటర్ బోర్డుకు సంబంధించిన వాళ్ళు అదంతా క్లియర్ చేసే పనిలో నిమగ్నమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి. వాటర్ లాగింగ్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ చూసుకొని మీరు స్లోగా డ్రైవ్ చేస్తూ వెళ్తే మీరు సురక్షితంగా ఇంటికి చేరుకునే అవకాశం ఉంది. జాగ్రత్తగా నడపండి. మీరందరూ మెట్రో కింద కానీ మిగతా ప్లేసెస్లో ఆగకుండా ఉండడానికి ప్రయత్నించండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.